అంగారకుని మీద దుమ్మును కిందికి పట్టుకొస్తున్న ఈ రోజుల్లో పాతాళ లోకంలో బేతాళుడు ఉన్నారని నమ్ముతున్న జనం కూడా ఉన్నారు. ఆంధ్రాలో ఉన్న ప్రకాశం జిల్లాల భక్తి మూఢభక్తిగా మారితే దాని సైడ్ ఎఫెక్ట్ ఎట్లుంటుందో చూయించే ముచ్చట ఒకటైంది. చూసేద్దుమా మరి. కన్ను పోయేటంత కాటక పెట్టద్దు, ప్రాణం తీసుకునేటంత భక్తి ఉండొద్దు. అట్లా ఉన్నదంటే అది భక్తి కాదు, దమాక్ సర్కాయించింది అంటారు అందరూ. ఈ సిపాయి జూడూరి ప్రకాశం జిల్లా విఠలాపురంలో ఉంటాడు. ప్రపంచ శాంతి కోసం నాకు నేను సజీవ సమాధి చేసుకుంటా అని పొలంలో 6 అడుగుల గొయ్యి తవ్వుకొని దాని మీదికెళ్ళి ఓ రేకు వరిసి కొడుకుతోటి ఇట్లా మట్టి కప్పించుకున్నాడు. ఈ సంగతి అంతా ఊరంతా వాకి పోలీసులకు చేరింది. ఇట్లా బొందల కూసున్నాక 5 గంటలకు పోలీసులకు తెలిసింది. వాళ్ళు చెప్పనొచ్చి కోటిరెడ్డి అనే ఈ అపరభక్త గ్రేసరుని బయటకు తీసిరిగా. దునియకు భూదేవి అమ్మవారు ఒక్కరే దేవతట. ఆమె మీద అపరమైన భక్తితోటి 30 లక్షలు పెట్టి 30 అడుగుల లోతు తవ్వి పొలంలోనే గుడి కట్టిండట. ఇక విగ్రహానికి నిత్య పూజలు చేస్తున్నాడట. మరి ఈయన దృష్టిలో ప్రపంచ శాంతి అంటే ఏందో గాని ఈయన సజీవంగా సమాధి అయిపోతే ప్రపంచ శాంతి ఎసొంటి వాంతులు చేసుకోకుండా సెట్ అవుతుందని పని చేస్తున్నా అంటున్నాడు. ఆయన పేరు భూదేవి పుత్రుడట. కోటిరెడ్డి కూడా కాదట, భూమి మీద అమ్మవారి అంశగా అవతరించిండట. ఆయన మాటలు చూస్తుంటేనే అర్థమైతలేదా? చక్కగా తీసుకపోయి ఏదైనా మెంటల్ దవాఖానలో జాయిన్ చేయక పోలీసు వాళ్ళు ఇంకేందో చూస్తున్నారని ఊరోళ్ళే మండిపడుతున్నారు. ఈయనకి ఎన్నడు సందో భక్తి ముదిరి పిచ్చిగా మారిందని తెలుసు కానీ ఇట్లా చేస్తాడు అనుకోలే అంటున్నారు ఊరోళ్ళు. ప్రాణం ఉండగానే ప్రపంచ శాంతి కోసం తమరు చేసింది ఏమి లేదు, ప్రాణం పోయినాక ప్రపంచ శాంతిని బొందల గడ్డలకెళ్ళి బయటకు తెస్తాడట ఈ సిపాయి. అన్ని కాలు దాపిన మాటలు అని అనుకుంటున్నారు ఊరోళ్ళు.